రైతులకు నాణ్యమైన కరెంటు సరఫరా చేయాలని కూడా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. నల్గొండ జిల్లాలో కూడా చాలా వరకు కూడా లో వోల్టేజ్ సమస్య వల్ల కూడా ఇప్పటి వరకు మోటార్లు కూడా కాలిపోతున్న పరిస్థితి, పండిన పంటలు కూడా పూర్తిగా ఎండిపోతున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా పెద్ద ఎత్తున నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కరెంటు ఆఫీస్ దగ్గర కూడా ముట్టడించినటువంటి పరిస్థితి ఉంది. నకరికలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే దీనికి సంబంధించి పూర్తిగా ధన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనతోటి చిరుమర్తి లింగయ్య కూడా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా మాజీ ఎమ్మెల్యే చూస్తున్నటువంటి పరిస్థితికి సంబంధించి పూర్తిగా కరెంటు మోటార్లు అదేవిధంగా స్టార్టర్లను కూడా తీసుకొచ్చి ఇక్కడ ధర్నా నిరసన చెప్తూ ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకరొకరే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైతులకు సంబంధించి రైతులు మొత్తం కూడా పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడే నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని కూడా చెప్తున్నారు. 12 గంటల కరెంటు కూడా ఈ రోజు రాలేని పరిస్థితిలో ఉందని కూడా చెప్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులకు ఎక్కడ కూడా కరెంటు సమస్య లేదు, 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్. మొత్తం కూడా ఏంటి ఈ లో వోల్టేజ్ సమస్యల వల్ల మోటార్లు కాలిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి, రైతన్నలు గగ్గోలు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా రైతులకు ఎట్లా అండదండగా ఉంటుంది? అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. గతంలో కేసీఆర్ గారి పరిపాలన కాలంలో 10 సంవత్సరాల కాలంలో కరెంట్ ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులను వామపక్ష పార్టీలు 20 గంటల కరెంట్ ఇస్తున్నారు. ఎన్నికల్లో కానీ ఎన్నికలు కాకముందు కూడా చెప్పిండు ప్రభుత్వానికి వచ్చినాక, కానీ సాధ్యం కాదని చెప్పి అవహేళన చేసిన వాళ్ళకి చెంపపెట్టున్న ఆ రోజు 20 గంటల కరెంట్ ఇచ్చిండు, నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు. ఆ రోజు కేసీఆర్ గారి పరిపాలనలో స్టార్టర్లు కాలిపోలే, మోటార్లు కారిపోలే, కరెంటు సమస్య అసలే ఉత్పన్నం కాలే, ట్రాన్స్ఫార్మర్లకు ఇబ్బంది లేదు. ఎంతమంది అసలు గతంలో వ్యవసాయం అనేది మన నల్గొండ జిల్లాలో దాదాపుగా 1,40,000-50,000 ఎకరాలు సాగు చేస్తే ఈరోజు కేసీఆర్ పరిపాలనలో దాదాపు 5 లక్షల చిల్లర ఎకరాల సాగు చేసే కార్యక్రమం వచ్చింది. అది ఎవరికి వెళ్తుంది? కేసీఆర్ సమృద్ధిగా నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, పండిన పంటను కూడా కొనుగోలు చేసే కార్యక్రమం. అది కేసీఆర్ గారు. మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు? గత పాలన ఏ రకంగా ఆ రకమైన పద్ధతులు తీసుకొస్తుంటే, గత పాలన అప్పుడు ఇందిరా కాలంలో వ్యవసాయం దండగా అయిపోయింది, కరెంటు లేదు, నీరు లేదు, ఏ గ్రామాలు ఎంత మూతబారి రైతు ఉన్నా కూడా భూస్వామైనా కూడా ఎకరం 2 ఎకరాలు నాటు పెట్టే పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు కూడా అదే భూస్వాములు పెద్ద రైతులు మరి ఈరోజు ఎకరం 2 ఎకరాలు పెట్టే పరిస్థితికి వచ్చింది. గ్రామాల పోతే స్టార్టర్లు కాలిపోతున్నాయి, లో వోల్టేజ్ సమస్యతోటి కరెంటు సక్రమంగా వస్తలేదు, మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్ ఒకవైపు పేలిపోతున్నాయి. ఎక్కడ చూసిన రైతులు గగ్గులు పెడుతుంటే ఎక్కడ పోయినా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ సబ్స్టేషన్ విజిట్ చేసిన, అనేక రకాల ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఎక్కడ కూడా డిమాండ్ చేసినా ఉలుకు లేదు, నా పలుకు లేదు. అంటే రైతులంటే ఏ రకమైన చిన్న చూపు ఉందో ప్రభుత్వానికి స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఎక్కడే అడుగుతున్నా, ఈ నల్గొండ జిల్లాలో ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉన్నారు, రోడ్డు భవనాల శాఖ మంత్రులు ఉన్నారు, మీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. ప్రజలకు మీ మ్యాండేట్ ఇచ్చారు, మీ ప్రభుత్వం తీసుకొచ్చారు. మీరు ఎన్నికల ముందు చెప్పిన మాట ఏంది? ఈరోజు రైతులు పడే కష్టాలు ఏందో ఒకసారి మీరు తేల్చాలి. గ్రామాలకు వెళ్ళండి. ఇలా కాంగ్రెస్ పార్టీ రైతులు కూడా ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది రైతులు ఉన్నారు. ఒక బీఆర్ఎస్ పార్టీ రైతులు, కమ్యూనిస్టులు లేరు. వీళ్ళందరూ రైతులే. గ్రామాలలో రైతులకు రాజకీయాలకు అత్యంత అన్నాడు కేసీఆర్ పరిపాలన అందిస్తే ఈరోజు రైతులకు ఏ రకమైన పరిస్థితి వచ్చింది? అందుకని మీరు మంత్రులు కానీ, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మీ ముఖ్యమంత్రిని జిల్లాకు తీసుకొచ్చి నగరగాలు తీసుకొస్తారా, నల్గొండ తీసుకొస్తారా, దేవరకొండ పోతారా, మిర్యాలగూడ పోతారా, ఎక్కడ పోతారో మీరు రండి. పోయి మీరు రైతుల దగ్గర పోయి మీరు అడగండి కరెంట్ ఏ రకమైన కరెంట్ వస్తుందో. ఇలా కరెంట్ వస్తలేదు, రాండి, మీకు దమ్ముంటే రమ్మను. నిన్నగాక మన సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 24 గంటల కరెంట్ ఇస్తాడు. నీకు సిగ్గున్నాగరని ఆయన ఏం మాట్లాడుతున్నావు? నీకు సిగ్గు శరము రైతు కుటుంబంలో పుట్టుక పుడితే ఇవాళ నగరగలుగు రా, ఎక్కడ కరెంట్ వస్తుందో చూద్దాం. లేదా నీ కొడంగల్కి పోదాం, ఎక్కడ కరెంట్ వస్తుందో చూద్దాం. నీతో పాటు మా కేటీఆర్ గారు హరీష్ రావు గారు వస్తారు, తీసుకెళ్ళి నీకు పైసా ఛార్జ్ లేకుండా మీ ప్రభుత్వాన్ని భారం పడకుండా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖర్చులతో తీసుకుపోతాం పోదాం పదండి. ఎక్కడ కరెంట్ వస్తుంది? ఇలా స్టార్టర్లు ఎందుకు కాలిపోతున్నాయి, మోటార్ ఎందుకు కాలిపోతున్నాయి, ఎండిపోయిన కట్టలేని ఈరోజు ఈ రకమైన పరిస్థితి దాపరిస్తే రైతున్న వాడు ఏం కావాలి? ఆత్మహత్య చేసుకుని సావాలన్నా? ఒకవైపు యూరియా దొరకదు, మార్కెట్లో పండించి తీసుకొస్తే కొనుగోలు చేసేలేదు, లాస్ట్ ఇలా కరెంట్ బంద్ చేసినావు. అంటే రైతుని ఏం చేయమని చెప్తున్నావు? ఏం చేయాలన్నా కూడా నువ్వే స్పష్టమైన వైఖరి చెప్పాలి. రైతున్నాడు పంట వేయొద్దా, వ్యవసాయం చేయొద్దా అన్నాడు చంద్రబాబు. వ్యవసాయం అంటే దండగా అని చెప్పిండు. ఆ మాటలు మీరు చెప్పదలుచుకోరా? దాని సంకేతమే ఇలా కరెంట్ వేయకుండా చేస్తురా? దాని సంకేతమే యూరియా వేయకుండా యాప్ పెట్టిరా? దేనికి కారణం సంకేతం చెప్పాలని చెప్పి ఇలా ఎస్సీ ఆఫీసుగా ముట్టడిచ్చే కార్యక్రమం రైతులతో కలిసి రావడం ద్వారా ఖచ్చితంగా నాణ్యమైన కరెంటు ఆనాడు మా నాయకుడు కేసీఆర్ గారు ఏ రకమైన పద్ధతిలో కరెంట్ ఇచ్చిండో ఆ పద్ధతిలో కరెంట్ ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. మీరు సబ్ స్టేషన్లకు వెళ్ళారు, లాబుకులు కూడా చెక్ చేసినటువంటి పరిస్థితి సార్. మీరు అధికారులను అడిగినప్పుడు అక్కడి నుంచి ఏం సమాధానం వస్తుంది? కరెంటు మీరు చెక్ చేసిన లాబుక్లో ఎన్ని గంటల విద్యుత్ సరఫరా అవుతుందని కూడా మీ దృష్టికి వచ్చింది సార్? ఇప్పుడు లాక్ బుక్ చూస్తే 24 గంటల కరెంట్ వచ్చినట్టు చూపిస్తారు. ఎప్పుడు కూడా కరెంటు కట్ అవుతుందని ఎప్పుడైనా చెప్పదలేదు. నేను లాక్ బుక్ 2-3 దిక్కులు చూస్తే కూడా ఎల్సీ తీసుకురంటే 2 నిమిషాలు 5 నిమిషాలు రాస్తారు. బ్రేక్ డౌన్ అయిందంటే 15-20 నిమిషాలు 30 నిమిషాల కంటే ఎక్కువ రాస్తలేరు.
మరి పక్కనే రైతులకు ఫోన్ చేసి మళ్ళీ గ్రామాల్లో ఫీడర్ కింద అడిగితే రైతులు ఏమంటారు, ఇలా కరెంటు 2 గంటలు పోయిందని చెప్తారు. అంటే అధికారులు కూడా చెప్పలేని పరిస్థితులు. పాపం మేము ఏం చేయాలి, అధికారులు పైనుంచి ప్రభుత్వం డైరెక్షన్ మాకు చెప్పొద్దని చెప్తారనే అధికారులు చెప్తారు ఓపెన్గా. ఆపరేటర్ కూడా అదే పరిస్థితి ఉంది, కానీ ఆపరేటర్ కానీ అధికారులు చేసే పరిస్థితి లేదు. ఈ పాలనకు చేతగాని అసమర్థత, పాలన మీద అవగాహన లేక, అవగాహన రహితమైన ఆలోచనతోటే ఇలా కేసీఆర్ గారిని టార్గెట్ చేసుకొని, కేటీఆర్ హరీష్ రావు టార్గెట్ చేసుకొని పాలన చేస్తుంది తప్పితే ప్రజల మీద కానీ ప్రజా పక్షాన కానీ ఏమాత్రం సోయి లేకుండా ప్రభుత్వం నడుపుతున్న ఈ చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి గద్దె దిగాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకే చెప్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నట్టు రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా పంటలు మొత్తం కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. నాణ్యమైన కరెంటు రాలేదు. లో వోల్టేజ్ సమస్య రావడం వల్ల కూడా మోటార్లు అదేవిధంగా స్టార్టర్లు కూడా కాలిపోతున్నాయని కూడా మరి చెప్తున్నారు. ఎస్సీ కార్యాలయం కూడా పెద్ద ఎత్తున మెరుపు సమ్మె కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి భారీగా ధర నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చూస్తున్నాం. దానికి సంబంధించిన పోలీసులు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఏదైతే ముట్టడి ఉందో ముట్టడిని కూడా మీరు విరమించాలని కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ RTV నల్గొండ.